టాప్ కంపెనీస్ ఏమున్నాయని ఒకసారి చూస్తే మన ఇండియాలో అడాబ్ ఉంది, అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, గూగుల్ ఉంది, మైక్రోసాఫ్ట్, వెరాకిల్, హెచ్పి, ఇంటెల్, సేల్స్ఫోర్స్, విఎంవేర్, సో తర్వాత వచ్చేసి ఐబిఎం, యాపిల్, తర్వాత ఊబర్, ఎస్ఏపి, వాల్మార్ట్, జోహో కార్పొరేషన్, పేపాల్, ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి టాప్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఇన్ ఇండియా. అయితే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్వేర్ జాబ్కి సెక్యూరిటీ అనేది నిజంగా చెప్పాలి అంటే కంపారిటివ్లీ జనరల్గా అయితే ఏ ప్రైవేట్ జాబ్కి కూడా సెక్యూరిటీ లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా సెక్యూరిటీ లేదు. రీసెంట్ డేస్లో మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూస్తే చాలామంది తహసీల్దార్లు పట్టుబడడం, వాళ్ళ ఉద్యోగాలు పోవడం, జైలు పాలవడం, ఐఏఎస్లు ఐపీఎస్లకే దిక్కులేదు సీరియస్గా. రీసెంట్గా కూడా ఒక ఐపీఎస్ రిజైన్ చేశారు. సో మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇంకొంతమంది ఐపీఎస్లు అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్ళిన పరిస్థితి ఉదంతాలు అనేది మనం చూస్తూనే ఉన్నాం. సో ఇక్కడ ఏంటి అంటే జాబ్కి జీవితానికి గ్యారంటీ లేదు, జాబ్కి అసలుకే ఉండదు. సో ప్రైవేట్ జాబ్కి అసలుకే ఉండదు. చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంటేనే వెళ్ళనిస్తా అనుకుంటే నిజంగా మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఆ సెక్యూరిటీ మీకు కొంత కావాలి అనుకుంటే సాఫ్ట్వేర్ జాబ్లో కూడా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో అయితే కంపల్సరీ కొంత జాబ్ సెక్యూరిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో కంపారిటివ్లీ త్వరగా లే ఆఫ్ చేసేదానికి చాలా ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి.